హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి, కీలక నిందితుడు అమెరికాకు పారిపోయిన పెద్దసారు. ఆయన ఇండియాకు రారంట. తనకు బెయిల్ ఇస్తేనే వస్తారంట. ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చేసింది. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో మొబైల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడు. ఏ రోజైతే కేసు నమోదైందో ఆ రోజే ఆయన విదేశాలకు పారిపోయాడు. అమెరికాలో హాయిగా సేద తీరుతున్నాడు. అయితే ఆయన ఇండియాకు రావాల్సిన పరిస్థితులు దాదాపుగా తప్పనిసరిగా మారిపోయాయి. ఈ దశలో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. తనకు బెయిల్ ఇవ్వాలని, శ్రవణ్ రావుకు ఎలాగైతే బెయిల్ ఇచ్చారో తనకు అలాగే ఇవ్వాలని, విచారణకు సహకరిస్తానంటూ ఆయన పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. వాద ప్రతివాదనలు వాడి వేడిగా జరిగాయి. తుదకు ప్రభాకర్ రావుకు ఈ దశలో బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. మరిప్పుడు ప్రభాకర్ రావు ఏం చేస్తారు? ఆయన ఇండియాకు రాక తప్పని పరిస్థితులు కలుగుతున్నాయి. చుట్టూ పుచ్చు బిగుసుకుంటోంది. ఆయన ఇండియాకు రాక తప్పదు. ఆయన ఇండియాకు వస్తే గులాబీ పార్టీలోని కీలక నేతలు, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరి పేర్లు అఫీషియల్గా బయటికి వస్తాయంటూ పోలీసులు నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే నమ్మకంతో ఉంది. కానీ ప్రభాకర్ రావు దోబుచులాడుతున్నాడు. తనకు క్యాన్సర్ ఉందని, గత కొన్నేళ్లుగా క్యాన్సర్ ఉందని, ఉద్యోగంలో ఉండగానే క్యాన్సర్ ఉందంటూ ఆయన నమ్మబడుతున్నాడు. మరి క్యాన్సర్ సమస్యతో పోరాడుతున్న ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలా పాల్గొన్నారు, ఆయన డ్యూటీ ఎలా చేశారు, ఇవన్నీ ఆలోచనలు రేకెత్తించేవి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఇండియాకు రాక తప్పదు. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇది రేపో మాపో త్వరలో జరగవచ్చు. ఆయన వస్తే ఏం మాట్లాడతారు? తమ పెద్ద బాస్ కేసీఆర్ను కాపాడుకుంటారా? బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా వ్యవహరిస్తారా? లేక నిజాలు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారా? ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికరంగా మారింది.